రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోనైతే ముందుకైతే వచ్చేసానన్న. అండ్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటన్నా, మీరు మీ ఇంటి వద్దనే మీ యొక్క ట్రాక్టర్ సర్వీసింగ్ అయితే చేసుకోవచ్చన్నా. మీ దగ్గర అన్ని స్పేర్ స్పాట్స్ ఉన్నట్లయితే మీరు ట్రాక్టర్ సర్వీసింగ్ మీ ఇంటి వద్దనే చేసుకోవచ్చన్నా ఈ వీడియో చూసి. అండ్ ఒకవేళ మీరు చేసుకోలేమో అనుకున్నట్లయితే కంపెనీ తరఫు నుంచే మెకానిక్ ఏమేం చేంజ్ చేయాలి అండ్ ఏమేం చేంజ్ చేస్తాడు అనేది ఈ వీడియోలో అయితే చెప్తానన్నా. సో దానివల్ల మీరు కూడా పర్సనల్గా సర్వీస్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఆయన ఏమేమి చేంజ్ చేస్తున్నాడు అనేది కూడా మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే వచ్చి క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు అన్న. సో దానివల్ల కూడా మీరు బెనిఫిట్ అవుతారన్న. మనం ప్రతి సర్వీసింగ్లో ట్రాక్టర్లో ఏమేమి చేంజ్ చేయాలి అనేది క్లారిటీగా తెలుస్తున్నా. సో నా అనుభవం మేరకు ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ ఒక సామాన్లు కానీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు అమ్మకానుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా ట్రాక్టర్ ఒక సామాన్లు ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి గినంగా వెళ్ళిపోయినట్లయితే సర్వీసింగ్ అనగానే ముందుగా మనకు వచ్చేసరికి ఆయిల్ చేంజెస్ అయితే గుర్తుకొస్తాయన్న. సో ముఖ్యంగా మనం చెక్ చేయాల్సింది చేంజ్ చేయాల్సింది ఇంజన్ ఆయిల్ అన్న. ఫస్ట్ వచ్చేసరికి ఇంజన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి వస్తుందన్న. అండ్ ఇంజన్ ఆయిల్ అదే కాకుండా ఆయిల్ ఫిల్టర్లు కూడా చేంజ్ చేయాల్సి వస్తుందన్న. అండ్ ఇందులో భాగంగా ఎయిర్ ఫిల్టర్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ క్లీన్గా ఉంటే ఓకే, లేదంటే రీప్లేస్ చేయాలన్నా అది కూడా ఈ సర్వీసింగ్లో భాగంగానే వస్తుంది. అండ్ మీ కంపెనీ తరఫు నుంచి వచ్చే మెకానిక్ ఏమేమి తీసుకొస్తుండు అండ్ ఏమేమి చేంజ్ చేస్తుండు అనేది ఈ వీడియో క్లారిటీగా చూసినట్లయితే మీకు ఏమేమి చేంజ్ చేయాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది అన్న. ముఖ్యంగా వాళ్ళు చేంజ్ చేసేది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు అన్న. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవనేటి క్లారిటీగా ఇన్స్పెక్ట్ చేసి క్లీన్గా ఉంటే ఓకే వాటినే క్లీన్ చేసి పెడతారు, లేదంటే డ్యామేజ్ ఉంటే రీప్లేస్ అయితే చేసేస్తారన్న. అదే కాకుండా ఫ్యూల్ ఫిల్టర్ కూడా మొత్తం డ్రైన్ చేసి వాష్ చేస్తారన్న. అది ఒకవేళ అది కూడా ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంటే దాన్ని కూడా రీప్లేస్ అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే అన్న. ప్రతి సర్వీసింగ్కి వచ్చేసరికి ఫ్యూల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, అదే కాకుండా ఆయిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ అన్న పక్కాగా చేంజ్ చేయాల్సినవి. దీని తర్వాత మనం చెక్ చేయాల్సింది కూలెంట్ అన్న. ముఖ్యంగా ఇంజన్ ని కూలింగ్ ఉంచడానికి కూలెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అన్న. కూలెంట్ బాక్స్ లో ఒక్కసారి కూలెంట్ లెవెల్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే కూలెంట్ అనేది వేసుకోవాల్సి వస్తుందన్న. అండ్ ఇక దీని తర్వాత మనం బ్యాటరీ కూడా చెక్ చేసుకోవాలన్న. బ్యాటరీ టర్మినల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేసుకోవాలి. ఒక్కోసారి మనము ఫీల్డ్ పైన వర్క్ చేసిన తర్వాత టర్మినల్ దగ్గర కొద్దిగా చెత్త అయితే జమ అవుతుందన్న. దానివల్ల బ్యాటరీ టర్మినల్స్ పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిని కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ చెకప్ చేసుకుంటూ ఉండాలి. దీని తర్వాత ముఖ్యంగా మన ఫార్మింగ్కి సంబంధించి ట్రాక్టర్లలో చేయాల్సిన ముఖ్య పని గ్రీసింగ్ అన్న. గ్రీసింగ్ అదే లూబ్రికేటింగ్ అనేది చాలా అవసరం అన్న. మ్యాక్సిమం మనం వీక్లీకి ఒక్కసారి అన్న కానీ మేజర్ పాయింట్స్లో గ్రీసింగ్ అనేది చేసుకోవాలన్నా. ఈజీ గ్రీసింగ్ ఉంటేనే, అదే లూబ్రికెంట్ ఉంటేనే ఐటమ్లు అనేవి ఖరాబ్ కానట్లా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అన్న. గ్రీసింగ్ అనేది కంపల్సరీ అన్న. హార్వెస్టర్ ఫీల్డ్లో అయినా ట్రాక్టర్ ఫీల్డ్లో అయినా ఈ గ్రీస్ అనేది కంపల్సరీ. ఇక దీని తర్వాత ట్రాన్స్మిషన్ అదే హైడ్రాలిక్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలన్నా. మ్యాక్సిమము ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతి టైము హైడ్రాలిక్ ఆయిల్ ఏం చేంజ్ చేయరన్నా. దానికి కొన్ని సర్టెన్ అవర్స్ సర్వీసింగ్ ఉంటుందన్నా. అప్పుడు మాత్రమే వీళ్ళు ట్రాన్స్మిషన్ ఆయిల్ అదే హైడ్రాలిక్ ఆయిల్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత రేడియేటర్, కూలింగ్ ఫిన్స్ అనేటివి కూడా చూసుకోవాలన్నా. రేడియేటర్ కూడా మనం ఫీల్డ్ పైన వర్క్ వెళ్ళొచ్చినాక రేడియేటర్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇంజన్ అయితే సరిగ్గా కూల్ అవ్వదన్నా. ఇంజన్ కూల్ కాకపోతే మనకి ఇంజన్ రిపేర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ కూలెంట్, రేడియేటర్ మొత్తం కండిషన్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సర్వీసింగ్లో మాత్రం ఇవి పక్కాగా కంపెనీ తరఫు నుంచి వచ్చే మెకానిక్ చేంజ్ చేశాడో లేదో అండ్ అదే కాకుండా వీటిని క్లీన్ చేశాడో లేదో పక్కాగా చెక్ చేసుకున్నా. అప్పుడే మీ ట్రాక్టర్ యొక్క పర్ఫెక్ట్ సర్వీసింగ్ అయినట్లనా. ఇందులో భాగంగా చెప్పాను కదన్నా, ఆయిల్స్, ఫిల్టర్లు, కూలెంట్, గ్రీసింగ్ అనేది కంపల్సరీ అన్న. ఇక గ్రీసింగ్, రేడియేటర్ క్లీనింగ్ మీరు రెగ్యులర్గా చేసుకోవాలన్నా. మ్యాక్సిమం మీరు వర్క్ని బట్టి 1 వీక్ ఆర్ 2 వీక్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ సర్వీసింగ్లో మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన విషయాలన్న ట్రాక్టర్ పరంగా. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇంకా ఇది వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. ముందు మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ అనేది అవసరమన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్
ఏ కేటగిరీ పైన మీకు వీడియోలు కావాలో కామెంట్ చేయండి అన్న, ఖచ్చితంగా తెస్తాను. అలాగే మన ఛానల్‌లో మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా తక్కువ ధరలో అమ్మకానికి ఉంటాయి. ఒక్కసారి ఛానల్‌ని కూడా చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.